ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. నీ గుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కౌగిలిలోనే నిత్య నిలుపుమా, నీ కౌగిలిలోనే నిత్య నిలుపుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. మరి సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమై ఉన్నదంట. చూసావా? సొలొమోను భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకే మూలమై ఉన్నది. నిజమే, ఆయన జ్ఞానం కావాలి మనకి ఈ లోకములో. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంట. దేవుని గూర్చిన తెలివి, వివేచన, జ్ఞానము కావాలి. మరి సొలొమోను భక్తుడు అడిగాడు కదా దేవుణ్ణి, ప్రభువా ఈ ప్రజల్ని పాలించటానికి నాకు జ్ఞానం చాలదయ్యా, నాకు జ్ఞానం కావాలని సొలొమోను భక్తుడు దేవుణ్ణి అడిగాడు కదా. ఏమిచ్చాడు? జ్ఞానంతో పాటు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మరి మనం జ్ఞానమునకు మూలమై ఉంటామంట. ఆయన జ్ఞానం మనకిస్తాడు, తెలివినిస్తాడు, ఐశ్వర్యమునిస్తాడు, వివేచనిస్తాడు. ఈ దినం వాగ్దానం అండి దేవునిలో. ఈ దినం వాగ్దానం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయన రాకడికి మనం ఏం చేద్దాము? సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వాళ్ళకే జ్ఞానం, ఆయన జ్ఞానము మనకిస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా, స్తోత్రములు. ఆయన ఇటు వాగ్దానాలు మా హృదయంలో నెరవేర్చి నీ జ్ఞానము, ఆయన వివేచన, తెలివి మాకు దయచే ప్రభా, ఐశ్వర్యం మాకు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.